హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మన క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 జూన్లో ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి ఫ్రెంచ్ గయానా, బి గయానా, సి బ్రెజిల్, డి వచ్చేసి సురినామ్ అండి. ఓకే, సో ఇక్కడ ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది సో మలేరియా రహిత దేశంగా గుర్తించడం జరుగుతుంది. వరుసగా 3 సంవత్సరాలండి. ఓకే, సో 3 సంవత్సరాలు అక్కడ ఏ కంట్రీలో అయితే 0 కేసెస్ రిజిస్టర్ అవుతాయో అక్కడ ఆ దేశాన్ని మలేరియా రహిత దేశంగా గుర్తించడం జరుగుతుంది. 2025లో వచ్చేసి మనకు జార్జియా అనే కంట్రీని గుర్తించడం జరిగింది. ఓకే, సో జార్జియా అనే కంట్రీని గుర్తించడం జరిగింది. దెన్ నెక్స్ట్ ఇప్పుడు 2025 జూన్లో వచ్చేసి సురినామ్ అండి. ఓకే, సురినామ్ అనే కంట్రీని మలేరియా రహిత దేశంగా గుర్తించడం జరిగింది. అయితే ఈ మలేరియా అనేది మనకి ఏ విధంగా వ్యాప్తి వస్తుంది అంటే ప్లాస్మోడియం అనే పరాన్నజీవి ద్వారా అండి. ఓకే, ప్లాస్మోడియం అనే పరాన్నజీవి ద్వారా వస్తుంది. ఇది బ్యాక్టీరియా వైరస్ ద్వారా కాదు, ప్లాస్మోడియం అనే పరాన్నజీవి ద్వారా వస్తుంది. నెక్స్ట్ దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది అంటే ఆడ ఎనాఫిలిస్ అనే దోమ ద్వారా అండి. ఓకే, సో ఆడ ఎనాఫిలిస్ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. థ్యాంక్ యూ.